వివాహము అన్నింటిలోనూ ఘనమైనది. అనగా భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధము ఎంతో బలమైనది, ప్రత్యేకమైనది. అలాంటిది ఏ పరిస్థితుల్లో విచ్ఛిన్నమవుతుంది? వివాహానికి దేవునికి ఏమైనా సంబంధం ఉన్నదా? ఈ విషయాలను చర్చిద్దాం. ప్రియమైన మిత్రులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే పరిచర్య ద్వారా ప్రేమధార కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతున్నాం. దేవుని మహాకృపతో మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారని, మరియు మీరు క్రమబద్ధమైన ఈ బైబిల్ అధ్యయన కార్యక్రమాలను ఆస్వాదిస్తున్నారని, బైబిల్లోని దేవుని వాక్యాన్ని నిరంతరం వివరణాత్మకంగా నేర్చుకుంటున్నారని ఆశిస్తున్నాం. నేటి నుండి మనము హోషేయ గ్రంథ అధ్యయనాలను ప్రారంభించుకోబోతున్నాం. నేటి పాఠంలో హోషేయ గ్రంథం యొక్క ఉపోద్ఘాతంను గురించి తెలుసుకుంటాం. దేవుడు తన వాక్యం ద్వారా మనకు ఏమి బోధించాలనుకుంటున్నాడో జాగ్రత్తగా విందాం. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు సర్వశక్తి గల నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి నుండి మనము హోషేయ గ్రంథ ధ్యానాలను ప్రారంభించుకోబోతున్నాం. ప్రియులారా, ఈనాటి పాఠంలో మనము హోషేయ గ్రంథం యొక్క ఉపోద్ఘాతాన్ని తెలుసుకుంటాం. బైబిల్ గ్రంథంలో వాటి పరిమాణమును బట్టి చిన్న ప్రవచనాలుగా చెప్పబడిన 12 పుస్తకాలు చిన్న ప్రవక్తలుగా లేక మైనర్ ప్రాఫిట్స్గా పిలువబడ్డాయి. ఈ చిన్న ప్రవక్తల గ్రంథ విభజన విభాగము హోషేయతో ప్రారంభమై మలాకితో ముగిస్తుంది. అయితే యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు మరియు దానియేలు గ్రంథాలను వారి ప్రవచన పరిమాణమును బట్టి పెద్ద ప్రవక్తలు అని పిలుస్తారు. చిన్న ప్రవక్తలు అనగా మైనర్ ప్రాఫిట్ పుస్తకాల పరిమాణం కారణంగానే పిలుస్తారు తప్ప వాటి సారము లేదా విషయం కారణంగా కానే కాదు. అయితే విభజనకు ఆ ప్రమాణము కూడా పూర్తిగా ఖచ్చితమైనది కాదు. ఎందుకంటే హోషేయ దానియేలు కంటే ఎక్కువ అధ్యాయాలున్న పుస్తకం. వాస్తవానికి మైనర్ ప్రవక్తలు అని పిలువబడేవారు చిన్నవారు కాదు. వారిలో ప్రతి ఒక్కరూ ప్రధాన స్థాయిలో తమ పాత్రను పోషించారు. మరియు ప్రతి ప్రవక్త కూడా తాను తీసుకువచ్చిన సందేశంలో తానే ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండినాడు. మైనర్ ప్రాఫిట్స్ అనగా చిన్న ప్రవక్తలు అనేవారు దేవుని యొక్క బిడ్డలైన ఇశ్రాయేలు దేశము ఇతర అన్య దేశాలతో దైవభక్తి లేని పొత్తులకు వ్యతిరేకంగా హెచ్చరించారు. ఈ ప్రవక్తలు చాలా దేశభక్తి కలిగి ఉన్నారు మరియు రాజకీయ మరియు నైతిక అవినీతిని ఖండించారు. వారు దేవుని నుండి ఒంటరితనానికి వ్యతిరేకంగా ఇశ్రాయేలీయులను హెచ్చరించారు. హోషేయ విభజించబడిన రాజ్యము కాలంలో నివసించాడు. అతడు ఇశ్రాయేలు రాజ్యం అని పిలువబడే ఉత్తర రాజ్యానికి ప్రవక్త. యూదా రాజ్యం అని పిలువబడే దక్షిణ రాజ్యం నుండి వేరు చేయబడ్డాడు. ఈ విషయాన్ని హోషేయ 1వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనిస్తాం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలోను, యెహోయాషు కుమారుడైన యెరోబాము అను ఇశ్రాయేలు రాజు దినములలోను, బేయేరి కుమారుడైన హోషేయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ప్రియులారా, హోషేయ మొదట యూదా రాజ్యం యొక్క 4 రాజుల గురించి ప్రస్తావించాడు. ఆపై అతడు ఇశ్రాయేలు రాజు ఉత్తర రాజ్యం గురించి ప్రస్తావించాడు. వారందరూ హోషేయాకు సమకాలీనులు కాబట్టి ఆయన వారిని అందరినీ కూర్చి ప్రస్తావించాడు. పుస్తకంలోని విషయము వెల్లడిస్తున్నట్లుగా ఆయన ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలుకు ప్రవక్త. హోషేయ ఇశ్రాయేలుకు మరో ప్రవక్త అయిన ఆమోసు యొక్క సమకాలీనుడు. హోషేయను దక్షిణ రాజ్యంలోని ఇర్మియాతో మనం పోల్చవచ్చు. దక్షిణ రాజ్యంలోని తన ప్రజలు చెరలోకి వెళ్తారని ఇర్మియా హెచ్చరించాడు మరియు ఆయన దానిని చూడడానికి జీవించాడు. అష్షూరీయుల చెరలోకి వెళ్తారని హోషేయ ఉత్తర రాజ్యాన్ని హెచ్చరించాడు మరియు ఆయన దానిని చూడడానికి జీవించాడు. ఇర్మియా మరియు హోషేయలకు చాలా విషయాలు ఉమ్మడిగా ఉంటున్నాయి. ఈ పుస్తకం యొక్క మూలాంశం ఏమిటంటే ప్రభువు వద్దకు తిరిగి రావాలని ఒక విజ్ఞప్తి. నేటి ప్రసంగ వేదిక బలహీనంగా మరియు అనిశ్చితంగా ఉందని తరచుగా ఆరోపించబడుతుంది. నేడు ప్రసంగ వేదిక కవిత్వాన్ని ఊటంకిస్తుంది మరియు గులాబీ నీటిని చల్లుతుంది. అయితే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనం ప్రకారంగా ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును
రక్షణ పొందుదురు అని చెప్పడానికి బదులుగా అది నకిలీ విశ్వాసం యొక్క భ్రమలో నివసిస్తుంది. ప్రియులారా, హోషేయ ప్రవచనం వెనుక ఉన్న కథ ముక్కలైన ఇంటి విషాదం. హోషేయ వ్యక్తిగత అనుభవమే అతని సందేశానికి నేపథ్యం. విరిగిపోతున్న హృదయం నుండి దేశంతో మాట్లాడడానికి అతడు విరిగిన ఇంటి నుండి బయటికి వెళ్తాడు. దేవుడు ఎలా భావించాడో అతనికి ఖచ్చితంగా తెలుసు, ఎందుకంటే అతడు కూడా అలాగే భావించాడు. ఇల్లు వాస్తవానికి సమాజానికి శిల, పునాది మరియు అన్ని ప్రజలకు అలాగే ఉంటున్నది. దేవుడు మానవాళికి ఇల్లు ఇచ్చాడు. అతడు దానిని ప్రారంభంలోనే మనిషికి ఇచ్చాడు. అది సామాజిక నిర్మాణంలో అతి ముఖ్యమైన అంశం. భౌతిక విశ్వాసానికి అణువు ఏమిటో సమాజానికి ఇల్లు అలాంటిదే. చిన్న అణువును ఈ విశ్వం యొక్క నిర్మాణ ఇటుక అని పిలుస్తారు. ఇల్లు సమాజం యొక్క నిర్మాణ ఇటుక. భవనం యొక్క స్వభావం మరియు రంగు దానిలోకి వెళ్ళే వ్యక్తిగత ఇటుకల ద్వారా నిర్ణయించబడుతుంది. ఏ దేశము దానిని నింపే ఇళ్ళ కంటే బలంగా లేదు, ఎందుకంటే ఇల్లు అనగా కుటుంబము సమాజం యొక్క రంగు మరియు రంగును నిర్ణయిస్తుంది. ఇల్లు ఒక దేశం యొక్క గొలుసు. ఇది దానిని కలిపి ఉంచుతుంది మరియు ప్రతి వ్యక్తిగత కొక్కెము లేదా లింకు ఎంతో ముఖ్యమైనది. ప్రియులారా, మనం నివసించే మరియు కదిలే మరియు మన ఉనికిని కలిగి ఉన్న ప్రదేశము ఇల్లు. మన నిజమైన ఉనికి అనేది ఇంట్లోనే ఉంటుంది. ఇంటి యొక్క వ్యూహాత్మక స్థానం కారణంగా దానిని రక్షించడానికి దేవుడు దాని చుట్టూ కొన్ని రక్షణలను ఏర్పాటు చేశాడు. దాని ప్రాముఖ్యత కారణంగా అతడు దానిని కొన్ని కోటలతో చుట్టుముట్టాడు. వీటిలో ఒకటి వివాహం. దేవుడు ఈ ప్రపంచంలోని ఏ ఇతర వ్యవస్థ కంటే కూడా వివాహ వ్యవస్థకే ఎక్కువ శ్రద్ధ ఇచ్చాడు. సమాజం వివాహాన్ని ఏర్పాటు చేయలేదు, సమాజం వివాహాన్ని కనుగొంది. వివాహాన్ని ఏర్పాటు చేసింది దేవుడే మరియు దానిని ఆయన మానవాళికి ఇచ్చాడు. వివాహం ఆయన ప్రత్యక్ష వాక్కుపై ఆధారపడి ఉంటుంది. మత్తయి సువార్త 19వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది: దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. ప్రియులారా, దేవుడు మొదటి వివాహ వేడుకను నిర్వహించాడు. అతడు మొదటి వధువును ఇచ్చాడు. ఆయన మొదటి జంటను ఆశీర్వదించాడు. వివాహము చట్టపరమైన ఒప్పందం కంటే కూడా ఎక్కువ, ఆర్థిక ఏర్పాటు కంటే కూడా ఎక్కువ, పరస్పర ప్రేమ ఉన్నవారి కలయిక కంటే ఎక్కువ. ఇది దేవుని యొక్క చర్య. ఇది ఆయన ఆదేశంపై ఆధారపడి ఉంటుంది. చాలామంది ప్రజలు వివాహం చేసుకోవడానికి అవసరమైనది లైసెన్స్ మరియు బోధకుడు మాత్రమే అని అనుకుంటారు. నా ప్రియమిత్రమా, మీరు విజయవంతమైన వివాహము చేసుకోవాలని అనుకుంటే మీకు ముందుగా దేవుడు ఉండాలి. దేవుడే గనక వివాహాన్ని ఏర్పాటు చేయకపోతే అది శిథిలాల మీద పడుతుంది. వివాహం యొక్క చట్రంలోని పునరుత్పత్తి చేయడానికి దేవుడు మానవ జాతికి ఆదేశంగా ఇచ్చాడు. అదే ఇంటిని చేస్తుంది. మార్కు సువార్త 10వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఈ విధంగా చెప్పబడింది: వారిద్దరూ ఏక శరీరమై యుందురు. ప్రియులారా, మనిషి ఏదెను తోట నుండి బయటికి వెళ్లే ముందు దేవుడు అతనికి ఈ వ్యవస్థను ఇచ్చాడు. ఆదాము హవ్వలు ధరించిన చర్మాలతో పాటు వారి దగ్గర ఉన్నది దేవుని నుండి వచ్చిన వివాహ ధృవీకరణ పత్రం మాత్రమే. అంతే. ఏదెను తోట నుండి వచ్చిన వ్యవస్థ, ఏకైక వ్యవస్థ వివాహమే. వివాహము ఒక పవిత్ర సంబంధం, అది ఒక పవిత్రమైన కలయిక. క్రొత్త నిబంధన దీనిపై దేవుని మనసును సంగ్రహంగా ఇలా చెప్తుంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం: వివాహము అన్నింటిలోనూ ఘనమైనది. కాబట్టి నా ప్రియమైన వారలారా, వివాహాన్ని ఒక చిన్న చట్టపరమైన చర్య ద్వారా విచ్ఛిన్నం మనం చేయలేము. దానిని కోపంతో విచ్ఛిన్నం చేయలేము. దానిని స్వీయ సంకల్పంతో విచ్ఛిన్నం చేయలేము. నా ఉద్దేశంలో నిజమైన వివాహాన్ని విచ్ఛిన్నం చేసే చర్యలు రెండే ఉన్నాయని నేను వ్యక్తిగతంగా నమ్ముతాను. మొదటి చర్య మరణం. ఇది సహజంగానే సంబంధాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. రెండవ చర్య భర్త లేదా భార్య వైపు నుండి అవిశ్వాసం, నమ్మక ద్రోహం. అది సంబంధాన్ని రెండుగా చీల్చుతుంది. పాత నిబంధనలో వ్యభిచారానికి పాల్పడిన వ్యక్తిని ఊహించదగినంత కఠినమైన రీతిలో ఎదుర్కోవాలి. ఉదాహరణకు, దేవుడు ఈ చర్యకిచ్చిన ప్రాముఖ్యతను గమనించండి. లేవియా కాండము 20వ అధ్యాయము 10వ వచనము: పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికిని
ఆ వ్యభిచారికిని మరణశిక్ష విధింపవలెను. ప్రియులారా, వ్యభిచార నేరం మోపబడిన పెళ్లి కాని అమ్మాయికి ధర్మశాస్త్రం ఇలా చెప్పింది. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 20-21 వచనాలు. అయితే ఆ మాట నిజమైన ఎడల, అనగా ఆ చిన్నదాని యందు కన్యకా లక్షణములు కనబడని ఎడల, వారు ఆమె తండ్రి ఇంట యొద్దకు పోయి ఆ చిన్న దానిని తీసుకొని రావలెను. అప్పుడు ఆమె ఊరివారు ఆమెను రాళ్లతో చావగొట్టవలెను. ఏలయనగా ఆమె తన తండ్రి ఇంట వ్యభిచరించి ఇశ్రాయేలీయులలో దుష్కార్యము చేసెను. అట్లు ఆ చెడుతనమును మీ మధ్య నుండి మీరు పరిహరించుదురు. ప్రియులారా, ఈ వివరణ ద్వారా మనం ఇక్కడ చెప్పాల్సిన కొన్ని పదాలు ఉన్నాయి. జీవించి ఉన్న భాగస్వామిని కలిగి ఉండి విడాకులు తీసుకున్న వ్యక్తి ఎప్పటికీ తిరిగి వివాహం చేసుకోలేడు అనే తీవ్రమైన దృక్పథానికి ఆధారంగా రోమపత్రిక 7వ అధ్యాయము 2-3 వచనాలను ఉపయోగించే కొంతమంది ఉత్సాహవంతులైన క్రైస్తవులు ఉన్నారు. 2వ వచనము ఇలా చెబుతుంది: భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్దురాలు, కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. ప్రియులారా, ధర్మశాస్త్రం ప్రకారము వ్యభిచారానికి పాల్పడిన వివాహితుణ్ణి రాళ్లతో కొట్టి చంపేస్తారని, మరియు ధర్మశాస్త్రం క్రింద నిర్దోషిగా ఉన్న వ్యక్తికి జీవించి ఉన్న భాగస్వామి లేడని వారు మర్చిపోతారు. నాకు ఖచ్చితంగా తెలియదు, కానీ పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనంలో అవిశ్వాసం అనే శీర్షిక కింద భార్యను విడిచిపెట్టడాన్ని చేర్చాడు. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసినా ఎడబాయవచ్చును. అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు, సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. ప్రియులారా, వివాహం అనేది క్రీస్తు మరియు సంఘం యొక్క చిత్రము అని మనం గుర్తించుకోవాలి. మరియు అతడు ఎప్పుడు దోషి కాదు, కానీ సంఘము దోషి. లేఖనాలు ద్వంద్వ ప్రమాణాన్ని బోధించవు, కానీ అవి వేరే ప్రమాణాన్ని బోధిస్తాయని నేను అనుకుంటున్నాను. ప్రియులారా, హోషేయ ప్రవచనం యొక్క నేపథ్యము పడిపోయిన స్త్రీ మరియు విరిగిన ఇంటి కథ. ఇది దేవుని వివాహం మరియు స్త్రీతత్వం యొక్క ఆదర్శానికి విరుద్ధంగా ఉండవలసిన కథ. దేవుడు తన స్వంత కథను చెప్పడానికి దీనిని ఉపయోగిస్తున్నాడు. ప్రియులారా, ఈ ప్రత్యేక సందర్భంలో హోషేయ గ్రంథం ప్రారంభమవుతుంది. ప్రభువు హోషేయతో హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు: జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయి స్త్రీని పెళ్లాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము. ప్రియులారా, ఇది ఒక ఉపమానం తప్ప మరేమీ కాదని, అది నిజంగా జరగలేదని అభిప్రాయపడే వ్యాఖ్యానకర్తలు కూడా ఉన్నారు. దేవుని వాక్యంతో అంతగా వ్యవహరించడం దానిని ఉత్తేజపరిచే దానికంటే పరిష్కారానికి నీరుగార్చుతుంది. వాస్తవాన్ని ఎదుర్కొందాం. దేవుడు హోషేయను మోషే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించమని ఆజ్ఞాపించాడు. ధర్మశాస్త్రము ఆమెను రాళ్లతో కొట్టమని చెప్పింది, కానీ దేవుడు ఆమెను వివాహము చేసుకోవాలని చెప్పాడు. దేవుడు హోషేయను చేయమని ఆజ్ఞాపించిన విషయము అతని ప్రతి జీవిలోనూ తిరుగుబాటుకు కారణమై ఉండాలి, కానీ హోషేయ నిరాకరించలేదు. అతడు స్పష్టంగా దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించాడు. అతడు గోమెరును పవిత్ర వివాహం ద్వారా తీసుకున్నాడు, మరియు అతడు ఆమెకు తన ఇంటి పేరును పెట్టాడు. ఆమె తన భార్యగా తన ఇంటికి వచ్చింది. నా ప్రియ స్నేహితుడా, హోషేయ ఇల్లు విమర్శల సముద్రంలో ఒక ఎడారి ద్వీపంగా మారింది. నిజంగా హోషేయది చాలా దయానీయమైన పరిస్థితి. జాగ్రత్తగా గమనించండి. ఆ ఇంట్లో పిల్లలు జన్మించారు. 3 ఉన్నారు. 2 అబ్బాయిలు మరియు 1 అమ్మాయి. వారి పేర్లు వాటి అర్థాల్లో భయంకరమైన కథను చెబుతాయి. మరియు ఇందులో ఇశ్రాయేలు దేశానికి పెద్ద అర్థము మరియు సందేశం ఉంది. ఎజ్రాయేలు పెద్దవాడు. అతని పేరు యొక్క అర్థము దేవుడు చెదరగొట్టును మరియు దేవుడు ప్రతీకారం తీర్చుకుంటాడు. ప్రియులారా, దేవుడు హోషేయకు చెప్పిన సూచన నేరుగా యెహూ ఇంటిని ఉద్దేశించి ఉంది. ఆహాబు ఇంటిని నాశనం చేయమని దేవుడిచ్చిన సూచనలను యెహూ అమలు చేసినప్పటికీ అతడు దానిని ద్వేషంతో మరియు గొప్ప వ్యక్తిగత ప్రతీకారంతో చేశాడు. దీనికోసము దేవుడు ఇలా అంటున్నాడు: నేను తీర్పు తీరుస్తాను, నేను ఇశ్రాయేలును చెదరగొట్టుతాను, కానీ నా తీర్పులో దయ ఉంటుంది. ఇక 2వ సంతానం పేరు లోరుహామా,
అంటే ఆమెకు తండ్రి యొక్క జాలి ఎప్పుడు తెలియదు అని అర్థం. ఆమె అనాథ అని కాదు, కానీ ఆమె తండ్రి ఎవరో ఆమెకు తెలియదు. హోషేయ ఇంట్లో ఎంతటి అపవాదు! ప్రియులారా, విగ్రహారాధనలో మునిగిపోయిన ఉత్తర రాజ్య ప్రజలకు దేవుడు ఈ పరిస్థితి ద్వారా ఇలా చెప్తున్నాడు, నేను మీ తండ్రిని కాను, కాబట్టి మీరు నా జాలిని తెలుసుకోలేరు. ఇక 3వ సంతానం పేరు లో అమ్మి. దీని అర్థం ఏమిటంటే నా ప్రజలు కాదు. మీరు దీనిని ఏకవచనంలో ఉంచితే దాని అర్థము మీరు నా బిడ్డ కాదు. హోషేయ కాలానికి అది ఎంతో గొప్ప సందేశం అయింటున్నది. మరియు నేటి ఉదారవాద వేదాంత శాస్త్రము ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలని చెప్పుకునే మన స్వంత కాలానికి కూడా అది ఎంతో గొప్ప సందేశంగా ఉంటున్నది. వారు బోధించేది తప్పు అని దేవుడు అంటాడు. దేవునికి అక్రమ సంతానం లేదు. ప్రియులారా, దేవుడు ఇలా అంటాడు, నా పిల్లలు ఎవరో నాకు తెలుసు, నా పిల్లలు మానవ నిర్మిత కృత్రిమ సంతానం అని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా కాదు. యేసు క్రీస్తుపై విశ్వాసము ద్వారా మాత్రమే ఒక వ్యక్తి నా బిడ్డ అవుతాడు. మరియు ప్రభువైన యేసు తన కాలంలో అబ్రహాము కుమారులమని చెప్పుకున్న వ్యక్తులతో, అనగా యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో ఇలా అన్నాడు, మీరు తండ్రి అయిన అపవాది సంబంధులు. వారు దేవుని పిల్లలని చెప్పుకోలేరు. నా ప్రియ స్నేహితుడా, మీరు లో అమ్మినా, మీరు దేవుని బిడ్డనా లేదా మీరు అక్రమ సంతానమా? మీరు దేవుని బిడ్డ కాగలరని నేను మీకు హామీ ఇస్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా మనకు చెప్పబడింది, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. ప్రియులారా, హోషేయ ఇంటి కథ విచారకరమైనది మరియు కథ కొనసాగుతుంది. అతని భార్య గోమెరు ఇల్లు వదిలి వెళ్ళింది. ఆమె తన మునిపటి వృత్తికి తిరిగి వచ్చి సాధారణ వేశ్యగా మారింది. ఖచ్చితంగా దేవుడు ఈ వ్యక్తితో, హోషేయ, నీవు చేయగలిగిందంత చేశావు, నీవు ఆ స్త్రీని సంస్కరించడానికి ప్రయత్నించావు, కానీ దానివల్ల ఎలాంటి మేలు జరగలేదు, ఆమెను వెళ్ళనివ్వు అని అంటాడు అని అనుకుంటున్నారా? లేదు. దేవుడేమని అంటున్నాడు? వెళ్ళి ఆమెను తీసుకొని నీ ఇంటికి తీసుకొని రా అని అంటున్నాడు. ప్రియులారా, హోషేయ ఆమె వెంట వెళ్ళాడు. ఆమె తిరిగి రావడానికి నిరాకరించింది. అతడు తన పిల్లలను వారి తల్లితో వేడుకోమని పంపాడు. అయినప్పటికీ ఆమె తిరిగి రాలేదు. ఆ రోజుల్లో ఇలాంటి స్త్రీలు చేసినట్లుగానే ఆమె తనను తాను బానిసత్వంలోకి అమ్ముకుంది. హోషేయ ఆమె యొద్దకు వెళ్ళి ఆమెను కొని ఇంటికి తిరిగి తెచ్చుకున్నాడు. నా ప్రియ స్నేహితుడా, ఇది మన రక్షకుడికి ఎంత మంచి చిత్రంగా ఉంటుంది కదా. వాస్తవానికి ఆయన మనలను సృష్టించాడు మరియు మనము ఆయనకు చెందిన వారము. అయితే మనము ఆయన నుండి దూరంగా వెళ్ళి మన ప్రేమను, మన అనురాగాన్ని, మన సమయాన్ని లోక వస్తువులకు ఇచ్చినందుకు అపరాధ భావం కలిగి ఉన్నాం. మరియు మనము ఇంకా పాపులుగా ఉన్నప్పుడు ఆయన ఈ భూమిపైకి దిగి వచ్చి మన వికారమైన రోత స్థితిలోనే మనలను కొనుగోలు చేశాడు. తద్వారా ఆయన మనలను తన చట్టబద్ధమైన పిల్లలుగా చేసుకుంటాడు. నిజంగా ఎంతటి ప్రేమ కదా. ఈ అనుభవం తర్వాత అవమానముతో గాయపడిన ఇంటి నుండి బయటికి వచ్చి విరిగిపోతున్న హృదయముతో ఒక దేశం ముందు వెళ్తున్న హోషేయను మనం చూస్తున్నాం. అతని దుఃఖము భరించలేనిది. తన బుగ్గల మీదుగా మండుతున్న కన్నీళ్లతో అతడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఖండిస్తూ, మీరు దేవునికి విశ్వాసఘాతుకంగా ఉన్నారు, దేవుడు ఎలా భావిస్తున్నాడో నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా అలాగే భావిస్తున్నాను, మీరు దేవుని హృదయాన్ని విచ్ఛిన్నం చేశారు అని అంటున్నాడు. ఎంతటి అద్భుతమైన చిత్రం కదా. హోషేయ ఆ దేశాన్ని ఖండించాడు. అన్ని నేరాలకు వారిని దోషులుగా ప్రకటిస్తూ ఆయన తీర్పును ప్రకటించాడు. వారి పాపము ఎంత ఘోరమైనదో, వారు దేవుని శిక్షను ఆశించవచ్చని ఆయన సరళంగా కానీ ప్రత్యేకంగా చెప్పాడు. దేవుని తెలుసుకున్న ఈ ప్రజలు ఆయన ఐగుప్తు నుండి విమోచించి, నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో, మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ము ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి అని నిర్గమకాండము 19వ అధ్యాయము 4వ వచనంలో ఆయన వారితో చెప్పాడు. అయితే వారు దేవునికి తమ వీపు త్రిప్పి బంగారు దూడను చేశారు. హోషేయ కాలంలో కూడా వారు తమ పాఠం నేర్చుకోలేదు. ఎందుకంటే ఆ సమయంలో ఉత్తర రాజ్యంలో 2 బంగారు దూడలు ఉన్నాయి. ప్రజలు సజీవమైన మరియు నిజమైన దేవుణ్ణి వదిలి దూడ ఆరాధన వైపు తిరిగిపోయారు. ఇశ్రాయేలు వేశ్యగా నటిస్తుంది. వారి పాపము ప్రపంచంలోనే అతిపెద్ద పాపం.
బహుశా మీరు నేను అవిశ్వాసమే అతిపెద్ద పాపము అని అనుకుంటున్నాను అని అనవచ్చు. ఒక విధంగా అవిశ్వాసం అతిపెద్ద పాపమే, కానీ అది ఒక చర్య కాదు, అది ఒక స్థితి. మనమందరము దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటులో జన్మించాం. కానీ దేవునికి కృతజ్ఞతలు, క్రీస్తు మరణము మన పాపానికి వెల చెల్లించింది. మరియు నేను యేసు క్రీస్తుపై విశ్వాసం ఉంచితే ఆయన మనల్ని రక్షిస్తాడు. అవిశ్వాసం ఒక భయంకరమైన పాపం అనేది నిజం. అయితే దీనికి ఒకే ఒక పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం ఏమిటంటే క్రీస్తును విశ్వసించడమే. మీరు అవిశ్వాసంలో కొనసాగినప్పుడు మీరు ఆ పరిష్కారాన్ని తిరస్కరిస్తారు. మీరు ప్రపంచంలోనే గొప్పదిగా భావించే మరో పాపం ఉంది. అది వెలుగుకు వ్యతిరేకంగా ఉన్న పాపం. యేసు క్రీస్తు సువార్త వెలుగును కలిగి ఉండడం మరియు దానిని తిరస్కరించడం. అదే వెలుగుకు వ్యతిరేకంగా పాపం చేయడం. ప్రపంచంలోని అన్నిటికంటే గొప్ప పాపము ప్రేమకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పాపం. ఇది అన్నిటికంటే ఘోరమైనది మరియు ఇదే హోషేయ సందేశం. గోమెరు వివాహ ప్రమాణాన్ని ఉల్లంఘించినందుకు మాత్రమే దోషి కాదు, అది చాలా చెడ్డది. కానీ ఆమె తనను ప్రేమించిన వ్యక్తికి వ్యతిరేకంగా పాపం చేసింది. అది అత్యంత దారుణమైన పాపం. నా ప్రియ స్నేహితుడా, దేవునికి మరియు నిన్ను ప్రేమించే రక్షకుడికి వ్యతిరేకంగా పాపం చేయడము అన్యమత ప్రపంచంలోని శత్రుత్వం మరియు జంతువాదం కంటే కూడా దారుణం. దేవుని ప్రేమను తిరస్కరించే వారి పాపంతో పోలిస్తే అన్యమత పాపం ఏమీ కాదు. ఇది పాతాళ లోకం యొక్క అనైతికత మరియు పైలోక దయ్యాల కంటే లోతైనది మరియు చీకటిగా ఉంటుంది. హోషేయకు పాపం ఏమిటో తెలుసు మరియు ప్రేమ ఏమిటో అతనికి తెలుసు. ప్రేమకు వ్యతిరేకంగా ఉన్న పాపాన్ని మరింత దారుణంగా చేస్తుంది. ప్రియులారా, ఇశ్రాయేలుకు దేవుని ప్రేమను గూర్చి మరే దేశానికి తెలియనంతగా తెలుసు. దానికి ఆయన విడుదలను గూర్చి తెలుసు. ఆయన విమోచన, ఆయన రక్షణ, ఆయన క్షమాపణ, ఆయన ప్రత్యక్షత మరియు ఆయన ప్రేమను గూర్చి తెలుసు. అయినప్పటికీ ఇశ్రాయేలు మూగ విగ్రహాల వైపు తిరిగి వాటికి తనను తాను అప్పగించుకుంది. ఇది అత్యంత దారుణమైన పాపం. అయితే దేవుడు ఆమెను వదులుకోడు. ప్రేమ విజయం సాధిస్తుంది. దేవుని కథను చెప్పే హోషేయ ప్రవచనంలో నుండి కేవలం 3 వచనాలను నేను ఎత్తి చూపిస్తాను. మొదటగా ఇక్కడ ఒక ఆరోపణ ఉంది. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనం. ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనెను, వానిని అలాగుననే ఉండనిమ్ము. ఎఫ్రాయిం అనే పేరు ఇశ్రాయేలు అనే పేరుకు పర్యాయ పదం మరియు ఆయన ఇశ్రాయేలును ఆధ్యాత్మిక వ్యభిచారంతో ఆరోపించాడు. ఇక అనంతమైన దేవుని యొక్క గొప్ప స్పందనాత్మక అభిరుచిని ఒకసారి గమనించండి. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనం. ఎఫ్రాయిము, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును? ఇశ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జింతును? అద్మాను వలె నేను ఎట్లు చేతును? సెబో ఈమునకును చేసినట్లు నీకు ఎట్లు చేతును? నా మనసు మారినది, సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది. దేవుడు ఇశ్రాయేలును వదులుకోలేనని చెబుతున్నాడు. అతడు దానిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. గోమెరును 2వ మరియు 3వసారి తీసుకురావడానికి, హోషేయను తిరిగి పంపడానికి ఇదే కారణం. ఇశ్రాయేలు గురించి తనకు ఎలా అనిపిస్తుందో హోషేయకు తెలియజేయాలని ఆయన కోరుకున్నాడు. చివరగా ఇక్కడ విజయం ఉంది. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనం. ఎఫ్రాయిము, బొమ్మలతో నాకిక నిమిత్తమేమి? నేనే ఆలకించుచున్నాను. నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను. నేను చిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడను, నా వలననే నీకు ఫలము కలుగును. ఇశ్రాయేలు దేవుని వైపు తిరిగి వెళ్ళే రోజు ఒకటి వస్తుంది. గోమెరు చివరికి మారిపోయి మంచి భార్య మరియు తల్లి అయిందని ఇది మనల్ని నమ్మేలా చేస్తుంది. దీని గురించి మనం ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఇశ్రాయేలు ఒకరోజు తన పూర్ణ హృదయముతో దేవుని వద్దకు తిరిగి వస్తుందని మనము ఖచ్చితంగా చెప్పగలం. ప్రియులారా, నీకు మరియు నాకు ఇక్కడ ఏదైనా అన్వయింపు ఉందా? ఆధ్యాత్మిక వ్యభిచారం యొక్క ఈ ఆశ్చర్యకరమైన వర్ణన మన కాలంలోని విశ్వాసికి సరిపోతుందా? అవును. సంఘము
క్రీస్తు వధువుగా వర్ణించబడింది. 2 కొరింథీ 11వ అధ్యాయము 2వ వచనం, పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని. మరియు ఎఫెసీలోని సంఘముతో ప్రభువైన యేసు ఇలా అన్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము మరియు 4వ వచనం, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నా ప్రియ స్నేహితుడా, నీ సిద్ధాంతంలో సరిగ్గా ఉండడం మరియు క్రీస్తు సేవలో చురుకుగా ఉండడం సరిపోదు. ఇవి ముఖ్యమైనవి మరియు వాటి స్థానాన్ని కలిగి ఉన్నాయి. కానీ ముఖ్యమైన విషయము ప్రేమ. నీవు నీ మొదటి ప్రేమను విడిచిపెట్టావా? నేడు నీవు ఆయనను ఇంకా ప్రేమిస్తున్నావా? హోషేయ అనే పేరు అంటే రక్షణ. ఇది యెహోషువ యొక్క మరొక రూపం. ఇది గ్రీకు రూపమైన యేసు యొక్క హీబ్రూ పేరు. సంఘము అనేది క్రొత్త నిబంధన హోషేయ యొక్క వధువు. కానీ మన హోషేయ ఒక ఆధ్యాత్మిక వేశ్యతో కలిసిపోయింది. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో బైబిల్లో అత్యంత భయానక చిత్రం ఉంది. ఇది సంఘమును గూర్చి వ్యక్తీకరిస్తుంది మరియు ఆమెను గొప్ప వేశ్య, మార్మికమైన బబులోను అని పిలుస్తుంది. మన కాలంలో వ్యవస్థీకృత సంఘము అనుసరిస్తున్న ధోరణి ఇదే. నులివెచ్చని స్త్రీని వివాహం చేసుకున్న వ్యక్తిని చూసి దేవుడు జాలి పడుతున్నాడు. ఇటువంటి నులివెచ్చని సంఘముతో కలిసిన మన రక్షకుని చూసి దేవుడు జాలి పడుతున్నాడు. కేవలము నులివెచ్చగా ఉన్న సంఘముతో దేవుడు మీరు వేడిగానైనా లేదా చల్లగానైనా ఉంటే బాగుండు అని అంటాడు. ప్రియులారా, నేను మీతో చాలా వ్యక్తిగతంగా మాట్లాడాలని ఆశపడుతున్నాను. క్రీస్తుతో మీ సంబంధం గురించి అడగాలని ఆశపడుతున్నాను. మీ ఆత్మ మరియు మీ రక్షకుడి మధ్య అడ్డుగా ఏదైనా మేఘం వచ్చిందా? నా ప్రియ స్నేహితుడా, లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి ఇచ్చిన వ్యక్తికి నువ్వు వెన్ను చూపినప్పుడు నీవు ఏదో చెడు చేయడమే కాదు, అవిశ్వాసముతో ఆయన వైపు నుండి తిరగడం మాత్రమే కాదు, అన్నిటికంటే గొప్ప పాపం చేస్తున్నావని గుర్తుంచుకో. నిన్ను ప్రేమించి నీ కోసము మరణించిన దేవుని నుండి నీవు దూరం అవుతున్నావు. దానికి సమానమైన పాపము మరొకటి లేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సత్యాలు నీ జీవితానికి అన్వయించు. హోషేయ ప్రవక్తకు ఏ ఇశ్రాయేలు రాజు దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమైనది. హోషేయ ప్రవక్తకు ఏ ఇశ్రాయేలు రాజు దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమైనది. 1 యోతాము, 2 యెరోబాము, 3 రెహబాము. ఈరోజు బైబిల్ బోధన కార్యక్రమాలను మీరు ఖచ్చితంగా ఆస్వాదించారని మేము నమ్ముతున్నాం. నేటి కార్యక్రమంలో మీకు ఏవైనా ప్రశ్నలు లేదా ప్రార్థన మనవులు ఉంటే, మీకు అర్థం కానిది ఏదైనా ఉంటే దయచేసి టీవీ స్క్రీన్పై ప్రదర్శించబడిన నంబర్తో మమ్మల్ని సంప్రదించడానికి సంకోచించకండి. మీ ప్రతి ఫోన్ కాల్ మాకు చాలా విలువైనదిగా భావిస్తూ మేము మీ కాల్ కోసం వేచి ఉంటాం. ఈ కార్యక్రమాన్ని ఇతరులకు కూడా పరిచయం చేయండి. ప్రభువు కృప మీకు తోడయుండునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.